అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ వీడియోలో నేను పునర్జన్మ వ్యవస్థ గురించి చర్చించాలనుకుంటున్నాను. పునర్జన్మ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవడానికి ఆత్మ గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మొట్టమొదటిగా అతి ముఖ్యముగా చెప్పే విషయం ఏమంటే, ఆత్మ జీవుని యొక్క నిజమైన నేను. ఆత్మకు నాశనం లేదు, అంటే ఈ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. అలానే అగ్ని వల్ల కాలిపోదు, నీటిలో మునిగిపోదు, లేదా నీటిచే తడిచిపోదు, ఎండకు ఎండిపోదు, కత్తిరింపబడదు, అంటే ముక్కలు చేయబడదు. ఆత్మ కేవలం ఒక భౌతిక శరీరం నుండి మరో భౌతిక శరీరానికి ప్రయాణిస్తుంది. అలానే అది ఎలా ఉంటుందో కూడా ఊహించి నిర్ణయించడం అసంభవం. ఇప్పుడు చెప్పినదంతా భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 17వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ శ్లోకాలన్నీ అన్ని జీవులలోని ఉన్న ఆత్మ యొక్క లక్షణాలను వివరిస్తాయి. ఆత్మ అనే భావన పురాతన సనాతన ధర్మ గ్రంథాలలో అంతర్లీనంగా ఉంది. అందువల్ల ఈ గ్రంథాలు ఆత్మ ఉనికికి ఆధారమైన పునర్జన్మ గురించి, పునర్జన్మకు సంబంధించిన విషయాల గురించి స్పష్టంగా తెలియజేస్తాయి. కులర్ణవతంత్ర అనే గ్రంథం యొక్క మొదటి అధ్యాయంలో ఈ విధంగా ఉంది. మొక్కలు వంటి కదలలేని జీవులు, కీటకాలు, నీటిలో నివసించే జంతువులు, భూమిపై నివసించే జంతువులు, ఎగిరే పక్షులు, మానవులు, ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన మానవులు అంటే యోగులు, సిద్ధపురుషులు మరియు దేవతలు, ఈ క్రమంలో అందరూ కూడా మోక్షానికి హక్కుదారులే. జీవాత్మ వేల సంవత్సరాల వరకు 4 రకాల భౌతిక శరీరాల్లో తిరుగుతూ ఉంటుంది. చివరికి మానవ శరీరం లభిస్తుంది. అప్పుడు జ్ఞానాన్ని సముపార్జిస్తే స్వేచ్ఛ లేదా మోక్షం లభిస్తుంది. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో మానవుడిగా మాత్రమే అత్యున్నత జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ రోజు వరకు ఆధునిక శాస్త్రం భూమిపై ఉన్న అన్ని జీవజాతులను కనుగొనలేకపోయిందని ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాలు మరియు పరిశోధనలు చేస్తున్న ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఆధునిక శాస్త్రం కనుగొన్న మొత్తం జీవజాతుల సంఖ్య సుమారు 17 లక్షలు. అయితే ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు భూమిపై దాదాపు 87 లక్షల వరకు జీవజాతులు ఉండవచ్చని అంచనా వేశారు. మన ప్రాచీన భారతీయ గ్రంథాలు ఈ భూమిపై 84 లక్షల జీవజాతులు ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నాయి. మానవ జీవితాన్ని సాధించడానికి 84 లక్షల యోనులు లేదా జీవరూపాల నిచ్చెన గుండా అడుగు పెట్టాలని మన ప్రాచీన భారతీయ గ్రంథాలు స్పష్టంగా పేర్కొన్నాయి. ప్రతి జీవరూపం ఒక నిర్దిష్టమైన మేధస్సు స్థాయిలో ఉందని కూడా మనకు తెలుసు. మొక్కలతో సహా ప్రతి జీవికి వేరువేరు మేధస్సు స్థాయిలు ఉంటాయి. మేధస్సు ఆధారంగా ఉన్న ఈ జీవరూపాల నిచ్చెనలో అత్యంత దిగువ స్థాయిలో ఉన్న జీవి బ్యాక్టీరియానా మరేమిటో ఖచ్చితంగా చెప్పలేము. అయితే మనందరికీ తెలిసిందేమిటంటే, ఈ జీవరూపాల నిచ్చెనలో అత్యున్నతమైన స్థానాన్ని పొందినది మాత్రం మానవుడు. ఇప్పుడు పునర్జన్మ సూత్రం గురించి చూద్దాం. ప్రతి జీవాత్మ యొక్క అస్తిత్వం పునర్జన్మ నిచ్చెనలో దిగువ స్థానంలో ప్రారంభమవుతుంది. ఇది అత్యంత తక్కువ స్థాయి జీవితం. ఆత్మ తీసుకునే భౌతిక శరీరానికి ప్రకృతి వ్యవస్థలో నిర్దిష్ట జీవితకాలం ఉంటుంది. భౌతిక జీవి ఆ వ్యవధిలో జీవించి ఆ తర్వాత మరణిస్తుంది. జీవాత్మ మునుపటి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవరూపాల నిచ్చెనలో తదుపరి ఉన్నత దశ మేధస్సులో మళ్ళీ జన్మిస్తుంది. అయితే మునుపటి జీవితంలో ఈ జీవి ఒక నిర్దిష్టమైన మేధస్సును అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధి చేయబడిన మేధస్సే తదుపరి ఉన్నత జీవిత రూపానికి తీసుకెళుతుంది. ఈ విధంగా ఆత్మ 84 లక్షల జీవజాతుల నిచ్చెన గుండా సుదీర్ఘకాలం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి 10,000 మానవ సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆత్మ అత్యల్ప జీవన రూపం నుండి పురుగుల జీవన రూపం వరకు, మొక్కల జీవన రూపం వరకు, జలజంతువుల జీవన రూపం వరకు, పక్షుల జీవన రూపం వరకు, భూమిపై ఉన్న జంతువుల జీవన రూపం వరకు, చివరికి మానవ జీవన రూపానికి ప్రయాణిస్తుంది. ఒక మొక్క, పురుగు, పక్షి లేదా జంతువుగా జీవితం గడపడం, ఆపై మరణించడం అంటే కర్మ ప్రక్రియ కాదు. జంతువుల లేదా మొక్కల జీవితం ఒక నిర్దిష్టమైన జీవన విధానాన్ని గడపడానికి, కొన్ని పనులు నిర్వహించడానికి, ఆపై మరణించడానికి ముందుగానే ప్రోగ్రాం చేయబడింది. వారికి అందిన మేధస్సు
ఆ మేరకు మాత్రమే ఉంది. ఇది మన నిజ జీవిత అనుభవాల ద్వారా కూడా ధృవీకరింపబడింది. మొక్కలు లేదా జంతువులు అవి పుట్టిన తెలివితేటల స్థాయికి అనుగుణంగా పనిచేస్తాయి. ఒక జీవి మరణించినప్పుడు భౌతిక శరీరం ఇతర జీవులు లేదా ప్రకృతి చేత సేవింపబడుతుంది. మరోవైపు ఆత్మ పునర్జన్మనిచ్చినపై తదుపరి ఉన్నత జీవన రూపాన్ని తీసుకోవడానికి ముందుకు సాగుతుంది. ప్రతి జీవికి ఆలోచన మరియు తెలివితేటలు ఆహారం, నిద్ర, ఆత్మరక్షణ, పునరుత్పత్తికి మాత్రమే పరిమితం. మానవునికి మాత్రమే తను తీసుకున్న చర్య సరైనదా కాదా అని ఆలోచించగల, విశ్లేషించగల మరియు నిర్ణయించగల సామర్థ్యం ఉంది. మనిషి ఆహారం, నిద్ర, ఆత్మరక్షణ మరియు పునరుత్పత్తికి మించి ఆలోచించగల మేధస్సు మానవ శరీరానికి మాత్రమే అందించబడింది. మానవులకు మిగిలిన జీవులకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. ఈ అదనపు మేధస్సునే జ్ఞానం అని పిలుస్తారు. అందువల్ల ప్రాచీన భారతీయ గ్రంథాలు మానవ జీవితానికి మరియు మానవ శరీరానికి అపారమైన ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. ఎంతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ మానవ జీవితం లభించింది. దీన్ని వృధా చేసుకోకూడదు. వాస్తవానికి తమ జీవిత లక్ష్యాలను సాధించడానికి మానవులు తమ శరీరాన్ని అత్యంత శ్రద్ధగా ఒక ఆలయంలాగా కాపాడుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించగలిగితే ఆత్మ యొక్క ప్రయాణం మానవుడిగా మొదటి జన్మతోనే ముగుస్తుంది. ఈ పునర్జన్మ ప్రక్రియ ఈ పునర్జన్మ నిచ్చెన మెట్టులో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న మానవ జీవితం వద్ద ఆగిపోదు. జ్ఞానం లేదా మోక్షం పొందే వరకు మళ్ళీ మానవుడిగా లేదా ఇతర జీవులుగా జన్మిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి మానవుడిగా జీవితకాలంలో చేసిన కర్మను బట్టి మరణించిన తర్వాత మళ్ళీ మానవుడిగా లేదా జంతువుగా, పక్షిగా, మొక్కగా, మరే ఇతర రూపంలో అన్నా పుట్టవచ్చు. ఈ సమయంలోనే కర్మ యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో జన్మించినట్లయితే స్వర్గలోకాలకు వెళ్ళినట్లు నమ్ముతారు. అలానే ఒక వ్యక్తి దిగువ స్థాయిలకు పడిపోతే నరకలోకాలకు వెళ్ళినట్లు నమ్ముతారు. అయితే ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం పని చేయడం, తినడం, నిద్రపోవడం మరియు పునరుత్పత్తి మాత్రమే చేసే వ్యక్తి మానవుడిగా అతి తక్కువ చర్యలను మాత్రమే చేస్తున్నాడని మరియు జంతువు స్థాయిలో జీవిస్తున్నాడని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి మానవుడు అత్యున్నత స్థాయి చర్యలను మరియు కర్మలను చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. నిద్ర, ఆహారం, పునరుత్పత్తి, ఆత్మరక్షణ వంటి చర్యలు ప్రతి జీవులలో ఒకే విధంగా ఉంటాయి. కానీ జ్ఞానం ఉన్నవారిని మాత్రమే మానవులని అంటారు. అంతిమ జ్ఞానం మరియు తెలివితేటలు లేని వ్యక్తి జంతువుతో సమానం. ఇప్పటి వరకు చెప్పిన ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రాచీన భారతీయ గ్రంథాలలో అనేక సందర్భాల్లో ధృవీకరించబడింది. అయితే ఈ పునర్జన్మ సిద్ధాంతానికి రుజువులు ఉన్నాయా అంటే, అనేక రుజువులు, యథార్థ సంఘటనలు, దృష్టాంతాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కులం, మతం మరియు జాతీయతతో సంబంధం లేకుండా నేటి కాలంలో నివసిస్తున్న వ్యక్తుల ద్వారా పునర్జన్మకు తగిన సాక్ష్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యక్తులు తమ గత జీవితాల జ్ఞాపకాలను నిలుపుకోవడమే కాకుండా ఆ గత జీవితంలో తమకున్న సంబంధాలను, ఆ సమయాలను, ప్రదేశాలను గుర్తిస్తారు. వీటిని జీవించి ఉన్న వ్యక్తులతో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇవి నిజ జీవిత సంఘటనలు కాబట్టి ఈ సంఘటనలను విస్మరించలేము. ఇటువంటి యథార్థ సంఘటనలలో 2 సంఘటనల గురించి ఈ వీడియోలో నేను వివరిస్తాను. అందులో మొదటిది శాంతాదేవి గురించి. ఈమె 1926వ సంవత్సరంలో న్యూఢిల్లీలో జన్మించింది. 1930వ సంవత్సరంలో 4 సంవత్సరాల ఒక చిన్న పాపగా ఉన్నప్పుడు తన గత జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ కేసును మహాత్మా గాంధీ దృష్టికి తీసుకువచ్చి దానిని దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషను 1936లో ఒక నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత మరో 2 నివేదికలు కూడా వచ్చాయి. బాలచంద్ నెహతా తన నివేదికలో మన ముందు ఉన్న ఏ విషయమైనా శాంతాదేవికి తన పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయని లేదా ఈ కేసు పునర్జన్మ రుజువు చేస్తాయని నిర్ధారించడానికి హామీ ఇవ్వదు అని పేర్కొన్నాడు. అయితే ఈ వాదనను ఇంద్రసేన్ తన తరువాతి వ్యాసంలో వ్యతిరేకించాడు. 1936లో జరిగిన ఇంటర్వ్యూ ఆధారంగా 1952లో మరో నివేదిక ప్రచురించబడింది.
ఆమెను 2 సార్లు సందర్శించిన స్వీడిష్ రచయిత స్టన్ లోనస్ట్రాండ్ ఈ కేసుకు సంబంధించి 1994లో పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఐ హ్యావ్ లివ్డ్ బిఫోర్ ద ట్రూ స్టోరీ ఆఫ్ రీఇన్కార్నేషన్ ఆఫ్ శాంతిదేవి. ఈ పుస్తకాన్ని 1998లో లెస్లీ క్లిప్మ్యాన్ ఆంగ్లంలోకి అనువదించాడు. ఈ వృత్తాంతాల ప్రకారం ఆమెకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన నిజమైన ఇల్లు మరియు భర్త మధురలో ఉన్నారని, ఢిల్లీకి 145 కిలోమీటర్ల దూరంలో తన ఇల్లు ఉందని తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే తల్లిదండ్రులు నిరుత్సాహపరచడంతో ఆమె 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మధుర చేరుకోవడానికి ఇంటి నుండి పారిపోయింది. ఇంటికి తిరిగి వచ్చాక ఆమె పాఠశాలలో తనకు వివాహం అయిందని, బిడ్డ పుట్టిన 10 రోజులకు తను మరణించానని పాఠశాలలో చెప్పింది. ఆమె గురువు మరియు ప్రధానోపాధ్యాయుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె మధుర మాండలికం నుండి పదాలను ఉపయోగించి తన వ్యాపారి భర్త పేరు కేదార్నాథ్ అని పేర్కొంది. అయితే ప్రధానోపాధ్యాయుడు ఎంక్వైరీ చేసినప్పుడు మధురలో కేదార్నాథ్ అనే పేరు గల వ్యాపారి ఉన్నాడని, 9 సంవత్సరాల క్రితం అతని భార్య లుంగిడీదేవి అనే ఆమె 10 సంవత్సరాల కుమారునికి జన్మనిచ్చిన తర్వాత మరణించిందని తెలుసుకున్నాడు. కేదార్నాథ్ ఢిల్లీకి కేదార్నాథ్గా కాకుండా అతని సోదరుడిగా వచ్చాడు. కానీ శాంతిదేవి కేదార్నాథ్ను మరియు లుంగిడీదేవి కుమారుణ్ణి గుర్తించింది. తన భార్యతో కేదార్నాథ్ జీవితానికి సంబంధించిన అనేక వివరాలను శాంతిదేవి వెల్లడించడంతో ఆమె నిజంగానే లుంగిడీదేవి యొక్క పునర్జన్మ అని కేదార్నాథ్కు నమ్మకం కలిగింది. మహాత్మా గాంధీ ఈ కేసు గురించి విన్నప్పుడు ఆయన ఆ అమ్మాయిని కలుసుకొని దర్యాప్తు చేయడానికి కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషను 1935లో శాంతిదేవితో కలిసి మధుర ప్రయాణించింది. అక్కడ ఆమె లుంగిడీదేవి యొక్క తాతను, ఇతర కుటుంబ సభ్యులను గుర్తించింది. లుంగిడీదేవి మరణశైపై ఉన్నప్పుడు కేదార్నాథ్ తాను ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేశాడని ఆమె కనుగొంది. ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళింది. శాంతిదేవి నిజంగా లుంగిడీదేవి యొక్క పునర్జన్మ అని కమిషన్ నివేదిక తేల్చింది. శాంతిదేవి వివాహం చేసుకోలేదు. 1986 సంవత్సరంలో ప్రముఖ కెనడియన్ సైక్రాటిస్టు మరియు పునర్జన్మల పరిశోధకుడు అయిన ఇయాన్ స్టీవెన్సన్ మరియు కెఎస్ రావత్తులు ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు లుంగిడీదేవి మరణించినప్పుడు మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాల గురించి ఆమె వివరించింది. 1987లో కెఎస్ రావత్ తన పరిశోధనలు కొనసాగించాడు. ఆమె చివరి ఇంటర్వ్యూ మరణానికి 4 రోజుల ముందు 1987లో జరిగింది. మరో యథార్థ సంఘటన గురించి చూద్దాం. లూసియానాకు చెందిన 8 సంవత్సరాల జేమ్స్ రైనింగర్ తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి విమానయానం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులకు ఈ విమానాల గురించి అంత జ్ఞానం లేదు. అయితే ఈ చిన్నపిల్లవాడు విమానాల గురించి అంత విస్తృతమైన జ్ఞానాన్ని ప్రదర్శించడంతో వారు చాలా ఆశ్చర్యపోయారు. ఎరుపు సూర్యుడు ఉన్న విమానం చేత, అంటే జపానీస్ విమానం చేత కాల్చివేయబడడం గురించి జేమ్స్కి పీడకలలు రావడం ప్రారంభించాయి. అప్పుడు వారి ఆశ్చర్యం కాస్త ఆందోళనగా మారింది. 50 సంవత్సరాల క్రితం ఇవో జిమాలో చంపివేయబడిన పెన్సిల్వేనియాకు చెందిన 2వ ప్రపంచ యుద్ధం ఫైటర్ పైలట్ లెఫ్టినెంట్ జేమ్స్ మెక్రడీ హస్టన్కు సంబంధించిన జ్ఞాపకాలు మరియు కలలు రావడం గురించి మాట్లాడాడు. కలలో విమానం కూలిపోతుంది, మంటలు చెల్లురెగుతున్నాయి, బయటకు రాలేకపోతున్నాను, సహాయం చేయండి అని బిగ్గరగా అరవడంతో తల్లి ఆండ్రియా కంగారు పడింది. తర్వాత జేమ్స్ తన తల్లిదండ్రులతో నటోమా అనే యుద్ధనౌక నుండి కోర్సైర్ అనే యుద్ధ విమానాన్ని ఎగరవేసినట్లు చెప్పాడు. ఫైనల్గా జేమ్స్ తండ్రి దీని గురించి పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. ఇవో జిమా యుద్ధంలో నటోమా బే అనే యుద్ధనౌక ఉండేదని మరియు జేమ్స్ హస్టన్ అనే పైలట్ ఉండేవారని ఆయన కనుగొన్నారు. 1945 మార్చి 3న జపాన్ కాల్పుల కారణంగా ఆయన విమానం కూలిపోయింది. విర్జీనియా యూనివర్సిటీ మనస్తత్వ శాస్త్రవేత్త అయిన జిమ్ టక్కర్ ప్రకారం హస్టన్ విమానం సరిగ్గా యువ జేమ్స్ రైనింగర్ వివరించిన విధంగానే కూలిపోయింది. ఇప్పుడు చెప్పిన ఈ 2 యథార్థ సంఘటనలు 2 విషయాలను రుజువు చేస్తున్నాయి. మొదటిది, పునర్జన్మ అనేది ఒక వాస్తవికత. రెండవది, గత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు తరువాతి జీవితానికి కొనసాగుతాయి. అయితే మానవుడు తన తరువాతి జీవితంలో గత జీవిత సంబంధించిన జ్ఞాపకాలను మర్చిపోవడం అనేది ప్రకృతి సూత్రం. అయితే కొన్ని సందర్భాలలో
ప్రకృతి ఉల్లంఘనం కారణంగా గత జీవిత జ్ఞాపకాలు అలాగే ఉంచబడతాయి. గత జీవిత జ్ఞాపకాలను తిరిగి పొందగలిగే సాధనాలు కూడా ఉన్నాయని పురాతన గ్రంథాల్లో సూచించబడింది. మరోవైపు పాషండ మతాలైన క్రైస్తవం, ఇస్లాంలు పునర్జన్మ లేదని అంటుంది. మరో జన్మంటూ లేకపోతే ఉన్నది ఒకటే జన్మ అయితే అందరికీ ఆ భగవంతుడు ఒకటే ఆయుష్నివ్వాలి కదా, అందరినీ ఒకేలా పుట్టించాలి కదా. ఒకడు తల్లి కడుపులో చనిపోతాడు, మరొకడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చనిపోతాడు. ఒకడు విమానం నుండి పడినా అందరూ చనిపోయినా వాడు మాత్రం చావడు. ఒకడు ఎన్ని తప్పులు చేసినా ఏ శిక్ష అనుభవించకుండా జీవితం అంతా సుఖంగా ఉంటాడు. ఒకడు ఏ తప్పు చేయకపోయినా అనేక దుఃఖాలను అనుభవిస్తూ, ఉదాహరణకు జైల్లో చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టు జడ్జిమెంట్ డే రోజున కదా అందరికీ శిక్ష పడాల్సింది. మరి మధ్యలో కళ్ళు ఎందుకు పోతున్నాయి, కాళ్ళు ఎందుకు పోతున్నాయి, తండ్రి ఉండగానే పిల్లలు ఎందుకు పోతున్నారు, లేదా తాత ఉండగానే మనవలు ఎందుకు పోతున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలకు ఆ పాషండ మతాల వద్ద ఎటువంటి సమాధానము లేదు. వీటన్నిటికీ కారణమైనది అదృష్టమో లేదా దురదృష్టమోగా మనం చూసే కర్మ. అది ఎవడో అకారణంగా శపిస్తేనో లేదా ఎవడో దైవలనో రాదు, పూర్తిగా స్వయంకృతం. ఈ కర్మ గురించి మరింత వివరంగా రానున్న వీడియోస్లో చర్చిస్తాను. అయితే తదుపరి వీడియోలో ఈ పునర్జన్మకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనలు, వాటికి సంబంధించిన వివరాలు, అలానే వైవిధ్యభరితమైన వివిధ నేపథ్యాల్లో జరిగిన పునర్జన్మకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనల గురించి చర్చిస్తాను. జై శ్రీరామ్. కృష్ణార్పణం.